ఏపీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండగా మరో డిప్యూటీ సీఎంగా టీడీపీ నేత నారా లోకేష్ను నియమించాలి అనే డిమాండ్లు ఈ మధ్య బలంగా వినిపించాయి. అయితే నిన్న టీడీపీ అధిష్టానం వీటికి తాత్కాలికంగా చెక్ పెట్టింది. అదే సమయంలో తెలంగాణకు చెందిన జనసేన నేత ఒకరు పవన్ కళ్యాణ్ ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు దీనిపై తనకు ఢిల్లీ నుంచి సమాచారం ఉందన్నారు. ఇక ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారని సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఆయన కొద్ది నెలల్లో ముఖ్యమంత్రి కాబోతున్నట్టుగా జనసేన వైరా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓయూజేఏసీ అధ్యక్షుడు కూడా ఆయన సంపత్ నాయక్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఢిల్లీ విశ్వసనీయ వర్గాల మేరకు కొద్ది నెలల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు అని సమాచారం అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. దీని తర్వాత తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ మరో సంచలన ట్వీట్ కూడా పెట్టారు. ఇందులో ఆయన వేరే కులం వాడు ముఖ్యమంత్రి కాకూడదా? మెజారిటీ సంఖ్య ఉన్న ప్రజలందరూ సరైన నాయకుణ్ణి ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు అని ప్రశ్నించారు. తద్వారా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఆయన పరోక్షంగా సూచించారు. అలాగే ఏపీలో ఉన్న కుల రాజకీయాన్ని కూడా ఈ ట్వీట్లో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటికే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీ నేతలు వరుసగా డిమాండ్లు చేస్తున్నారు. దీనికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటూ జనసేన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ ఎలాగో సీఎం కాబోతున్నారంటూ తెలంగాణ జనసేన నేత సంపత్ నాయక్ పెట్టిన ట్వీట్స్ పై ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చ కూడా నడుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం ప్రచారానికి టీడీపీ ఫుల్ స్టాప్ పెట్టినా అది రేపిన చిచ్చు ఇప్పుడు జనసేనను ఊపిరి ఆడనిచ్చేలా కూడా కనిపించడం లేదు.